మాట్లాడుతున్నాను నేను. ఆ సంస్థలు ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టి గృహాల్లో ఉండే మహిళలు, గృహిణులకి ఆయా గ్రామాల్లోనే దగ్గరలో చిన్న కుటీర పరిశ్రమలు ఎలా పెట్టగలుగుతారు, తద్వారా పరిశ్రమల ద్వారా ఆర్థికంగా మరింత బలోపేతమయ్యేలాగా ఎలా చేయాలని ఒక ఆలోచన చేస్తాం. భవిష్యత్తులో త్వరలోనే 2-3 నెలల్లోనే వీటికి ఒక రూపాన్ని తీసుకొస్తాము. మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశాలు, ఆర్థిక వనరులు ఏర్పడేలాగా చేద్దామని తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జిఎస్టీ కూడా తగ్గింది. మనం నెలవారీ సరుకుల్లో కూడా మనకి ఆ పొదుపు ఇంకా కనిపిస్తుంది. ఈ రోజున జిఎస్టీ వల్ల మేలు జరిగేది ఎవరికంటే మీలాంటి, నాలాంటి, మనలాంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, కష్టజీవులు, శ్రామిక జీవుల మీద అత్యధికమైన ఇప్పుడు లబ్ధి పొందగలుగుతున్నాం. అన్ని వీటిల్లో కూడా ధరలు తగ్గుతున్నాయి. ఈ నెల మీరు గమనించవచ్చు. మీరు సరుకులు కొన్నప్పుడు ఆ యొక్క వ్యత్యాసం మీరు గమనించగలుగుతారు. ఎంతటి నిర్ణయం అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము జిఎస్టీ తగ్గింపుల వల్ల మొన్న అసెంబ్లీలో ఒక సమావేశం జరుగుతున్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు వెళ్ళారంట ప్రిన్సిపల్ సెక్రటరీస్, కమిషనర్ వీళ్ళందరితో. అయ్యా, మనం ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయలు ఆదాయం తగ్గిపోతుంది, నష్టం వస్తుంది మనకి, ఒక్కసారి పునరాలోచించండి, దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చా అంటే ముఖ్యమంత్రి గారు అన్నారంట, అంటే ప్రజలకి 8,000 కోట్ల రూపాయలు లబ్ధి జరుగుతుంది కదా, ఇది జిఎస్టీ తగ్గింపుని మనం కూడా ఆమోదిద్దామని ఆయన ఆమోదించారు. అంటే ఆయన చూసే కోణం ఇది ప్రధానంగా ఎవరైతే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో నిత్యావసర వస్తువులు కొనుక్కొని చిన్న చితక కుటుంబాలుగా ఎదుగుతున్న మనకి ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఇప్పుడే విఓఏలను గతంలో మానసిక క్షోభ గురి చేశారు. మనం రోడ్లెక్కి ధర్నా చేయాల్సిన పరిస్థితి. కానీ ఈ రోజున ఆ సర్క్యులర్ను రద్దు చేసి మనకి ఈ రోజున ఈ కొత్త ఉపశమనాన్ని కలిగించారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా ఎలా నిర్మాణం చేయాలి అనేది ఆలోచించాలి. మీరు ఎంత ప్రభావం చూపించారంటే నన్ను మొన్న ఒక ఆయన అడుగుతున్నారు, ఎమ్మెల్యే గారు మహిళల కోసం డ్వాక్రా సంఘాలు, పొదుపు సంఘాలు ఉన్నాయి, మరి మగాళ్ళ మాకేమి లేవా అని అడుగుతున్నారు. అంటే మిమ్మల్ని చూసి అసూయపడే స్థాయికి వచ్చేసింది. అంటే ఇలాంటి ఒక మార్పు ఈ సమాజానికి అవసరం, కుటుంబాలకు అవసరం, గ్రామాలకు అవసరం, ఈ రాష్ట్రానికి అవసరం. మరొకసారి ఇంత దిగ్విజయంగా నడిపిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివైఆర్ను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మీరు నాయకులుగా ఉండి ఆయా సంఘాలను నడిపించే తీరులో ఖచ్చితంగా ఎవరైతే ఆయా కుటుంబాలు ఆర్థికంగా నలిగిపోతున్నారో, ఆ ఇంట్లో పెద్ద దిక్కు ద్వారా రావాల్సిన ఆదాయం రాక చితికిపోయిన కుటుంబాలకు ఎక్కువగా మీరు ఆదరణ ఇవ్వాలి. అవసరం అనుకుంటే రూల్స్ని కాసేపు పక్కన పెట్టైనా మానవీయ కోణంలో వాళ్ళకి మనం సాయంగా నిలబడాలి. ఇదే మానవత్వం అంటే. నిజానికి నేను గమనించాను, ఒక కుటుంబంలో కష్టం వస్తే పేద కుటుంబాలు ఉన్న చోటే త్వరగా స్పందిస్తాను. బాగా డబ్బున్న చోట్ల స్పందించరు, పక్కోడు ఇల్లు తగలడిపోతున్నా స్పందించరు. పేద కుటుంబాల్లోనే ఒకటి ఆపద వచ్చిందంటే నలుగురు పూగడతారు, నలుగురు తలలో ఉన్న తల 10 రూపాయలు సాయం చేస్తారు. అలా మనం ఏదైనా కుటుంబం కనుక ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చిదిగిపోతే మనం ఆదుకోవాలి. అందుకనే ఆరోగ్య విషయంలో నేను ఎప్పుడు ముందుంటాను. నాకు రోజుకి 10 నుంచి 12 కానీ 15 ఫోన్ కాల్స్ నాకు వచ్చే ఆరోగ్య సమస్యల మీద. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిపోయాం, లేదా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగకో, లేదా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇక్కడ సరికి ఇంకో హాస్పిటల్ తీసుకెళ్ళడం, ఆ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడడం, ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేలాగా చేయడం, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ బిల్స్ని మళ్ళీ సిఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కుల ద్వారా ఇవ్వడం. ఇలా ఈ నియోజకవర్గంలో 6,30,00,000 రూపాయలు ఇచ్చారు. అలా నిత్యం ఈ నియోజకవర్గంలో ఎవరికి ఆపద వచ్చినా అండగా ఉంటాను. ఆ మానవతా దృక్పథంతో మనం వెళ్ళాలి. రాజకీయాలు ఇవన్నీ ఈ చాలా చిన్నవి, తృణప్రాణి. మనం మానవులుగా ముందు బతకాలి. నాయకులుగా కంటే కూడా నేను ఒక ఎమ్మెల్యేగా బతకడం కంటే ముందు నేను మనిషిగా బతకాలి. మనిషి అంటే ఏంటి? స్పందించగలిగే గుణం, ఆపద వస్తే ఆదుకోగలిగే గుణం, కష్టం వస్తే తీర్చగలిగే, స్పందించగలిగే తత్వం ఉండాలి. ఆ రకంగా మనందరం కూడా తారతమ్యం లేకుండా ఒక మంచి గోపాలపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో మిగతా వాళ్ళందరికీ మార్గదర్శకంగా తీసుకురావాలని కోరుకుంటూ, మరొకసారి మీ ఆఫీస్లో బాగుండాలని కోరుకుంటూ, మనందరం వాట్సాప్
క్రియేట్ చేయండి, ఉన్నాం అది సార్. కూడా యాడ్ చేయండి. ఆ వాట్సాప్ గ్రూప్లో మీ గుడ్ మార్నింగ్ నాకొద్దు, మీ గుడ్ నైట్ నాకొద్దు, మీ శుభాకాంక్షలు నాకొద్దు. నాకు ఉండాల్సిందల్లా ఎవరికైనా ఒక ఆపద వస్తే ఓకే ఒక సార్. మెసేజ్ పెట్టండి, ఓకే స్పందిస్తాను. ఒక కష్టం వస్తే మెసేజ్ పెట్టండి, స్పందిస్తాను. అలా వాడుకుంటాం గ్రూప్ తప్ప ఇవన్నీ పెడుతుంటే మనకి ఏముందంటే ఆ గ్రూప్లో కదా. ఇవాళ ఒక ఎగ్జాంపుల్ అండి, ఒక ఆయన ఒక మంచి సలహా ఇచ్చాడు. నేనేదో చాలా గ్రూప్లు ఎక్కువ ఆ గ్రూప్లో ఏం జరుగుతుందో చూస్తే ఎక్కడో పైన ఉందో మెసేజ్, చాలా విలువైన మెసేజ్. మళ్ళీ దాన్ని తీసుకుని నేను రిప్లై ఇచ్చాను. నేను ఎందుకు చూడలేదు, ఆ గ్రూప్లో పనికిరాని చెత్తల్లో పెట్టేస్తుంటాను అందులో. ఈరోజు శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు మనకు తెలియదు. దీపావళి సెలవు ఇచ్చాక ఇంట్లో కూర్చుంటాం, తపాసం తెచ్చుకుంటాం, దాంట్లో కొంత శుభాకాంక్షలు. వీటికంటే కూడా గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, వీటికంటే కూడా మనకి ఏదన్నా అవసరం వస్తే స్పందించేలాగా ఉండాలి. అలాంటి గ్రూప్ ఒకటి మండలం తరఫున క్రియేట్ చేయండి. ఎవరికే కష్టం వచ్చినా మీ స్థాయిలో దాటని పోతుంది అన్నప్పుడు నాకు తెలియపరచండి, నేను నిలబడతాను, నేను చేస్తాను. ఖచ్చితంగా మీకు ఆ నమ్మకాన్ని ఇవ్వగలగాలి కదా. ఏదో ఓటేసి గెలిపించేసామని కాకుండా మేము ఓటేసి గెలిపించిన ఓటు మా కోసం నిలబడుతుంది. మేము గెలిపించుకున్న ఓటు మాకు కష్టం వచ్చి అండగా ఉంటుంది, బాధ వస్తే తోడుగా ఉంటుంది, ఓ మంచి పనికి అండగా నిలబడుతుందనే భావాన్ని కలిగించాలి. కాబట్టి ఆ దిశగా మనందరం కలిసి పనిచేద్దాం. కాబట్టి అందరిని మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలా అవకాశం ఉన్నప్పుడు కూడా మీ సమావేశాలకు వస్తాం. అందరం కలిసి ఒక మంచి నిర్మాణం వైపు నడిచి ముందుకెళ్తాం. అదేవిధంగా నా విన్నపం ఏంటంటే, మా నాయకులు ఉన్నారు కదా, వేదిక ముందు ఉన్నారు, వేదిక పైన ఉన్నారు, రాచి రంపాన్ని పెట్టేస్తారు నన్ను. ఎలా అంటే ఈ పని చేయాలన్నారు ఎమ్మెల్యే గారు, రోడ్డు అయ్యాలి ఎమ్మెల్యే గారు, డ్రైనేజ్ కట్టాలి ఎమ్మెల్యే గారు, లైట్ పోయింది ఎమ్మెల్యే గారు. ఇది అస్సలు ఇక పనులే చెప్తుంటాను. నేను మా నాయకులు ఏమడుగుతుంటే, అయ్యా నాతో పని చేస్తున్నారు, మరి నేను చేసిన పనిని కూడా ప్రజలకు చెబుతున్నారా? ఒక రకంగా నేను గర్వపడతాను మా నాయకులు చూసి. ఎందుకంటే ఏ రోజు మా నాయకులు వచ్చిన దగ్గరికి నాకు ఈ ఎకరం పొలం రాసి చేయండి, నా పొలానికి రోడ్డు వేయండి, మా వీధులు ఇదేంటి అని ఏ రోజు నన్ను అడగరు. ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు, ఊర్లో సమస్యలు చెప్తాను. ఒకసారి నాకు అప్పుడు కోపం కూడా వస్తుంది. తిన్నారా ఇది కూడా అడగరు, నన్ను బాగున్నారని కూడా అడగరు, డైరెక్ట్గా అటాక్. అయితే మా నాయకుడిని అడుగుతుంటాం, మీరు నాకే పనులు చెప్తున్నారా, మనం చేసిన పనులు ప్రజలు కూడా చెప్తున్నారా లేదా అని. ఎందుకంటే తల్లి, ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను ఒక విద్యార్థి బాగా చదవడం లేదనే దానికి సంవత్సరాలకు మీరు ఏమిస్తారు, మార్కులు లిస్ట్ ఇస్తారు. మార్కులు చెప్పేస్తే నువ్వు బాగా చదవా లేదని. మరి నన్ను ఏం చెబుతాయి, ఓట్లు చెబుతాయి. మీరు ఓట్లు వేసి భారీగా స్పందన ఇచ్చారంటే నేను బాగా పనిచేసిన, లేదా నేను బాగా చేయలేదు. మరి నేను బాగా చేస్తానా లేదా అని విషయాలు కూడా నాయకులు మీకు చెప్పాలి. మీరు నిత్యం ప్రజలతో ఉంటారు కాబట్టి ప్రజలకు కూడా మీరు చెప్పాలి, మీ బాధ్యత. చెడు జరిగినా చెప్పండి, చెడు చేస్తే అది కూడా చెప్పండి, మంచిని చెప్పండి. అలానే నేను ఓన్లీ ఇది అని నేను చెప్పట్లేదు. మంచి అయినా చెడైనా ప్రజలతో పంచుకుందాం, ప్రజల తీర్పుని మనం గౌరవిద్దాం. భవిష్యత్తులో కూడా నేను తీసుకునే నిర్ణయాలకు మీ అండగా నిలబడండి. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతుంటారు, మా స్నేహితులు కానీ సన్నిహితులు కానీ, ఎప్పుడు ప్రజల మధ్యన అనేక కార్యక్రమాలు చేస్తుంటాం, ఎప్పుడు ఆడ మధ్యన ఉంటాం, రోజు ఏదో పోస్ట్ పెడుతుంటాం, నీకు విసుగు రాదారా, నీకు చిరాకు రాదారా అని అడుగుతుంటారు కొంతమంది. బట్ ఒక్కసారి ప్రజలతో మనం మమేకం అయ్యాక, ఇక్కడుండే అంశాన్ని మనం అర్థం చేసుకున్నాక నా కొరకు ఇంకా సరిపోవట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో కుటుంబాల్లో ఎన్నో రకాల ఆర్థిక బాధలు, ఇబ్బందులు, కష్టాలు, వీటన్నిటినీ దాటుకుని వెళ్ళి ఒక మంచి కుటుంబాన్ని మనం తయారు చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. ఇది నిరంతర ప్రయాణం, నిత్యం చేయాల్సిన పోరాటం. మరొకసారి ఇక్కడ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి మళ్ళీ కలుద్దాం. మరొకసారి చెప్తున్నా అండి, మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఓకే. అలా అని పక్కింటోళ్ళతో ఉన్న దళితగులు, కోడిపెట్టలతో ఈ నా దగ్గర తీసుకురాకండి. ఏదన్నా అంటే ఒక ఎమ్మెల్యే గారిని మనం ఏం అడగవచ్చు, ఏ సమస్య నా దృష్టికి తీసుకురావచ్చు, ఇవి చెప్పడం తప్ప ఇలాంటి చిన్న చిన్నవి కాకుండా అందరం కలిసి పనిచేస్తే ఇలా నవ్వుతూ ఉండండి. మీరు ఇలా నవ్వుతూ ఉంటే మన కుటుంబాలు హాయిగా కళకళలాడుతుంటాయి. అదేవిధంగా మన సమాజం బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, ఎమ్మెల్యే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, నేను అందరికీ ధన్యవాదాలు. మరొకసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోకుండా, ఆయన మనకి ఎంత గొప్ప గౌరవాన్ని ఇచ్చాడు. ఏదంటే ఒక లెక్కల ప్రకారం
చిన్న మాట. గతంలో మహిళల మీద తీవ్రమైన హింస ఉండేది. శారీరక హింస, మానసిక హింస, అవమానపరచడం. ఎందుకు? ఆర్థికంగా వెసులుబాటు లేక పూర్తిగా ఆధారపడి ఉండడం వల్ల వాళ్ళు చిన్న చూపు చూసేవారు. ఈరోజు అలా లేక పరిస్థితి. మనం ఆర్థికంగా బలోపేతమయ్యాం, మనకు గౌరవం పెరిగింది, మన మీద మానసిక హింస తగ్గింది, శారీరక హింస తగ్గింది. మరి వీటన్నిటికీ మూలమైన డ్వాక్రా సంఘాల నిర్మాణం, ఆ నిర్మాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గుర్తు తెచ్చుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులుగా వారు చేస్తున్న శ్రమను కూడా మనం గుర్తు తెచ్చుకుని, నారా లోకేష్ గారు, ఈ ముగ్గురు కూడా ఈ రాష్ట్రం కోసం చేస్తున్న తపనని, శ్రమని అర్థం చేసుకుంటారని, వాళ్ళందరికీ మీరు అండగా నిలబడతారని మరొకసారి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే